ఏడాదిలో ఒక్కరోజే నాగపంచమి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలను ఉదయాన్నే తెరిచి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాలను మూసివేస్తారు. కానీ ఒక దేవాలయం మాత్రం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాత్రమే తెరుస్తారు. వింటుంటేనే కాస్త వింతగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అర్ధరాత్రి దేవాలయాన్ని తెరుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జాయిని శ్రీ మహాంకాళేశ్వర ఆలయంలో రెండో అంతస్తులో శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని పూర్వం మాల్వా రాజ్యానికి చెందిన పరమార్ రాజు భోజ్ అనే రోజు దాదాపుగా 1050 ఏడీలో నిర్మించాడని చరిత్రలు చెబుతున్నాయి. ఆ ఆలయ నిర్మాణం తర్వాత 1732లో సింధియా కుటుంబానికి మహారాజ్ రాణోజీ సింధియా మహాకాల్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన నాగ విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో శివుని కుటుంబంతో పాటుగా పాము కూడా మంచంపై కూర్చుని ఉంటుంది. ఈ విగ్రహాన్ని నేపాల్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అలాగే ఈ విగ్రహం పై భాగంలో సూర్యచంద్రులు కూడా ఉన్నాయి. ఈ విగ్రహంతో పాటుగా ఆలయంలో శివుడు, పార్వతి, నంది విగ్రహాల్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివుని మెడ, భుజం మీద పాము చుట్టుకొని ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన విగ్రహం ఉజ్జాయిని క్షేత్రంలో మాత్రమే ఉందని చెబుతారు. ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకున్న భక్తులు धूमिमतो पुराः శ్రీ నాగచంద్రేశ్వరుని శివలింగం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చతుర్థి తిథి రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచి నాగపంచమి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తెరుస్తారు. ఈ సమయంలో మాత్రమే భక్తులు నాగేంద్ర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయాన్ని అర్ధరాత్రి తెరిచినప్పటికీ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.